ప్రియులారా, నిజమైన ఫాదర్ ఎలా ఉంటారయ్యా అంటే, పిల్లల హృదయాలలో పాపపు ఆలోచనలు వస్తున్నాయా లేదా అని ఆలోచించి, పరీక్షించి, పరిశీలించి, దేవుని యొక్క శిక్షణలో పెంచి, దేవుని యొక్క ఆలోచనలో పెంచి, వారి నిమిత్తము ప్రార్థనలు చేస్తూ, వారి నిమిత్తము ఫ్యామిలీ ప్రేయర్స్ కండక్ట్ చేస్తూ, వాళ్ళ నిమిత్తము దేవుని యొక్క కార్యక్రమాలలో వాళ్ళని పాల్గొనేలా చేసి, వారి యొక్క ఆలోచనలని, వారి యొక్క హృదయాన్ని దేవుని కొరకు ఎప్పుడు కూడా స్థిరంగా సిద్ధపరచగలిగేవారు నిజమైన తల్లి, నిజమైన తండ్రి, నిజమైన యజమాని. అలా కాకుండా లోకానుసారంగా ఉండాలి, లోకానుసారంగా ఎదగాలని ఆలోచించేవారు నిజమైన తల్లిదండ్రులు కారండి. ఎందుకంటే లోకమంతా సంపాదించుకున్నా గానీ దేవుడు ఈ రాత్రి వారి ప్రాణం అడిగితే, ఏంటి బ్రదర్ మనం వాళ్ళకి ఇచ్చింది? వారి చేతిలో చిల్లి గవ్వలేకపోయినా కానీ వాళ్ళ క్యారెక్టర్ కనుక పరిశుద్ధంగా మనం ఉంచగలిగినట్లయితే, మరణించిన తర్వాత దేవదూతల చేత అబ్రహాము రొమ్మున కొనుక్కోబడే గొప్ప ఉన్నతమైన స్థితిని మనం సంపాదించినటువంటి వాళ్ళం అవుతామండి. ఏది గొప్పది ప్రియులారా? భూమి మీద బ్రతుకున్నప్పుడు ఈ ఆవిరి వంటి జీవితంలో లోకాశలలో, శరీరాశ, దురాశల్లో వాళ్ళని పెంచి నరకానికి వెళ్ళేలా చేయటమా? లేదంటే వారి కోరికలను కంట్రోల్ చేసి, వారి యొక్క ఆలోచనలు కంట్రోల్ చేసి, దేవుని యొక్క బ్రతకాలని ఆశ కలిగించి, దేవునికి సన్నిధిలో నిరంతరం గొప్పవారిగా ఎదిగేలా చేసి పరలోకానికి తీసుకెళ్లేది మంచి పద్ధత? మంచి పెంపకం ఆలోచించండి ప్రియులారా.